రవీంద్ర రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక వ్యాఖ్య చేశారు, హిందువులు హిందుస్థాన్, హిందువులు ఉండే దేశం హిందుస్థాన్ అని, ముస్లింలు ఉండే దేశం పాకిస్తాన్ అని. మన దేశంలో మన రాష్ట్రంలో మనం కూర్చున్న నగరంలో కూడా ముస్లిం శాతం ఎక్కువే ఉంది కదండి. ఎలా మరి ఆ వ్యాఖ్యని సమర్థిస్తున్నారు? 100% కానీ నేను ఇప్పుడు కూడా అంటున్నాను, వలస వచ్చారు, వలస వచ్చేలాగా ఉండండి. నువ్వు వచ్చి పెత్తనం చేస్తా అంటే కుదరదు. చట్టాలు రాజ్యాంగాలు మార్చాల్సిన అవసరం ఉంది. హిందూ ఓటు బ్యాంక్గా మారాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో మతపరమైన విద్వేషాలు పెరగవంటారా? సరే, ఒకటి చిన్నది చెప్తానండి. ముస్లిం సలాం అలైకుం అంటేనేమో తప్పులేదు, క్రిస్టియన్ ప్రేజ్ ది లార్డ్ అంటే తప్పులేదు, నేను జై శ్రీరామ్ అంటే తప్ప. మతతత్వం గుర్తొస్తుందండి మీకు? హిందువుగా ఉండాలంటే మతతత్వం గుర్తొస్తుందండి? ఎక్కడండి? అంటే సమాజం ఎక్కడుంది అంటున్నాను నేను. అందుకని హిందువులో బతకమంటున్నాను, సెక్యులర్ బతకకండి. సర్వమత సమానం అనే సిద్ధాంతాన్ని తీసేయమంటున్నారు. సర్వమత సమానం ఎప్పుడండి? ఈ మతాన్ని గౌరవించినప్పుడు ఆ మతాన్ని గౌరవిస్తాం. ఈ మతంలో నువ్వు సైతాన్ని నన్ను కించపరుస్తా ఉన్నావు, నన్ను మొక్కని వాడిని రాళ్లతో కొట్టమంటున్నావు, సమానత ఎక్కడ ఉందండి? కాబట్టి ఇవాళ హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శ్రీ మీడియా వేదికగా నేను చెప్తున్నాను ఏంటంటే, హిందువులా బతకండి, చచ్చిన శవంలా బతకకండి, శివంలా బతకండి. మీ ధర్మాన్ని మీ సిద్ధాంతాన్ని మీరు పాటించండి, ఆచరించండి, మీ పిల్లలకు నేర్పండి. కాబట్టి హిందుత్వం బతుకుంటుంది. లేదంటే రాబోయే కాలం చూడండి, ఇప్పుడు లవ్ జిహాదులు చూడండి ఏం జరుగుతుందండి. ప్రేమ పేరుతోని పెళ్లి చేసుకొని వాళ్ళ ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెడుతున్నారే. ఎవరు మాట్లాడట్లేదండి, ఏ మతం వాళ్ళు మాట్లాడట్లేదే. మతం మార్చి ఇవాళ కన్న తల్లిని రోడ్డు మీద వేస్తున్నారండి, ఎవరు మాట్లాడట్లేదే. తర్వాత ఇంకొకటి, మతం మారిన తర్వాత కన్న తండ్రి అంత్యక్రియలకు రమ్మంటే రావట్లేదే. ఎటుపోతుందండి సంస్కృతి, ఎటుపోతుంది ఈ వ్యవహారం? మతం మారడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే, ఏదైతే మన ధర్మాన్ని విడిచి సెక్యులర్ భావంతో బతుకుతున్నారో అది విడండి, నీ ధర్మాన్ని తెలుసుకోండి. మన ధర్మము ప్రేమ, బంధువం, బాంధవ్యాలు అన్ని నేర్పినటువంటి ధర్మం సనాతన హిందూ ధర్మం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారో ప్రేమిస్తున్నారో అలాగే మన ధర్మాన్ని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఒకటి కాదు, మన వాళ్ళు అంటారు అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఎలా అవుతుంది అందరూ ఒకటే? మీ తండ్రి నా తండ్రి కాలేడు, నా తండ్రి మీ తండ్రి కాలేడు కదా, ఎలా ఒకటి అవుతుంది? హిందువులు హిందువులే, క్రిస్టియనే, ముస్లిమే. కాబట్టి హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా. ఇక్కడ మేము ఒక వీడియో చూసాం రవీందర్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో ఒక క్రిస్టియన్ పాస్టరు మన ముస్లిం వ్యాఖ్యలు చేస్తున్నటువంటి, ప్రవచనాలు చెప్తున్నటువంటి ఒక ముస్లిం వ్యక్తితో నడి రోడ్డు మీద ఒక సభ ఏర్పాటు చేసి, నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు, నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళతో చెప్తున్నారు, మీరు మసీదులో ఉన్నా మనం చర్చిలో ఉన్నా మన ఇద్దరం ఒకటే, మనం సామరస్యంగానే ఉందాం, మన ఇద్దరం సోదర భావంతోనే మెలుగుదాం, మీరు తెలుసుకోండి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు అని. అంటే ఒక క్రిస్టియన్ ముస్లింని కలుపుకోవడానికి కానీ, ఒక ముస్లిం క్రిస్టియన్ని కలుపుకోవడానికి కానీ ఏకమైపోయి రోడ్డు మీదకి రాగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు హిందువునే ద్వేషిగా ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఈ ధర్మాలన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినాయి. ఒకటి 2000 సంవత్సరాలు, ఒకటి 1400 సంవత్సరాలు. 2000 సంవత్సరాల కింద వచ్చిన దాంట్లో నుంచి వచ్చిందే ఈ 1400 సంవత్సరాలు. వాళ్ళ అన్నదమ్ముళ్ళే, వాళ్ళిద్దరు ఒకటే. నిన్నగాక మొన్న కూడా చూస్తున్నాం, భాయి అంటున్నారు. అదే రోడ్డుకి మారి మాట్లాడారు కదా, క్రిస్టియన్ ముస్లిం భాయి అంటున్నాడు, హిందూ ముస్లిం భాయి కాదండి, ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం భాయి. కాబట్టి వాళ్ళిద్దరే ఒకటని మన వాళ్ళు కళ్ళు తెరవాలా అంటున్నారు. మనం ఎంతసేపు అందరం ఒకటే అంటున్నాం. కాబట్టి మనమే హిందువులమే, కులాలుగా వేరుండొచ్చు, కులం ఇంటిలోనే, గడప దాడితే హిందువులం. అలా ఉన్నప్పుడే హిందూ చైతన్యం కానీ, ఇప్పుడు ఇలాంటి దాడులను కానీ ఇవన్నీ కూడా మనం అడ్డుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు మత మార్పిడులకు లోను చేస్తున్నారో వారికి ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. అది కూడా మనము సమైక్యంగా హిందూ ఓటు బ్యాంకుగా మారినప్పుడే జరుగుతుంది, మనలో ఐక్యత ఉన్నప్పుడు. ఎందుకంటే ఇవాళ పార్టీలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, ఇక్కడ చూడండి, క్రిస్టియన్ ఒక ఓటు అంటే ఒక పార్టీకి ఓటు వేయాలంటే వాడికి ఫిక్స్ అయిపోతాడు. ముస్లిము దీనికి ఓటు వేయాలి అంటే వాళ్ళ దర్గా అంటే వాళ్ళ మసీదులో చెప్తే దాన్ని ఫిక్స్ అయిపోతాడు. ఇవాళ హిందువులు ఏం చేస్తున్నారండి, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మనం కులాలుగా తన్నుకొని ఇవాళ మనం పలచగైపోలా, కులం చూస్తాం, ప్రాంతం చూస్తాం, అన్నీ చూస్తున్నాం. అంటే ఎక్కడ పోతుంది హిందుత్వం, ఎక్కడ పోతుంది? కాబట్టి నేను అనేది ఏంటంటే, హిందుత్వానికి హిందూ ఎజెండా ఎవరైతే పెడతారో వారికి ఓటేసి ఇవాళ మనం రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఐకమత్యంగా ఉండి శాసిస్తున్నారు ప్రభుత్వాలని.
మనం ఐకమత్యం మీద ఎటుపోతుంది? ఐక్యత లేదు కాబట్టి శాసించలేదు. కాబట్టి నేను కులాలను పక్కన పెట్టండి, హిందువులంతా ఒకటే, ఏ కులమైనా పర్వాలేదు, హిందువులంతా ఒకటే అనే భావన ఉంటే సాధించడానికి